చిక్కు చిమ్ చిక్కు 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 చిక్కు. ఈ స్థలం పేరేంటి? మోకాళ్ళ పర్వతం. అవును, భలే జంప్ చేస్తున్నావు. ఇంతకు ముందు ఎప్పుడన్నా సర్కస్ లో ఉన్నావా? లేదు. చేరచ్చుగా, మంచి స్టామినా ఉంది నీకు. మనం ఎక్కడికి వెళ్తున్నావు? నరకలోకం అని ఒకటి ఉంది, తెలుసా? విన్నాను. అక్కడ పాపం చేసిన వాళ్ళని నిప్పుల్లో కాల్చి నూనెలో వేయించి తందూరిలో 65 చేస్తారట కదా. నీకు ఆకలేస్తుందన్నావుగా, అక్కడికి తీసుకెళ్లి నీకు డిన్నర్ పెట్టిస్తాను. ఈ రోజు శనివారం నేను తిన్ను. 12 గంటల దాటాకైతే పర్లేదు. అబ్బా, నీకు కూడా అటువంటి సెంటిమెంట్లు ఉన్నాయి తల్లి? ఎందుకు లేవు? నాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా భక్తి. అయితే ఓ పని చేద్దాం, రాత్రి 12 అయ్యే వరకు ఇక్కడే భజన చేస్తూ కూర్చుందాం. అదేంటి? దానికోసం నిన్న ఇక్కడ తీసుకొచ్చాను. దాన్ని చుక్కల పర్వతం అంటారు. అటు తిరిగి కళ్ళు మూసుకొని దండం పెట్టుకోవాలి. దండం పెడితే వస్తుంది? జ్యోతి వస్తుంది. నిజంగా? జ్యోతి? తిరుపతిలో అబద్ధాలు ఆడుతున్నావు. పాపం, జ్యోతి ఇక్కడికి ఎలా వస్తుంది? ఎదురింటి దూదేకలెడితే ఎప్పుడే లేచిపోయిందిగా, మరెండు జళ్ళ జ్యోతి. అబ్బా, అది లేచిపోయిన మానవ జ్యోతి కాదమ్మా, దిగి వచ్చే అమర జ్యోతి. వస్తే ఏం చేయాలి? ప్రార్థించాలి. ఏమని? నీ కోరికలన్నీ తీర్చమని. స్వామి జ్యోతిలోంచి ఠక్ 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 మని మెట్లు దిగొచ్చి నీ కోరికలన్నీ తిరుపతి లడ్డు రూపంలో నీ చేతిలో పెడతాడు. లడ్డు రూపంలో నీ చేతిలో పెట్టి భుజం తట్టేదాకా నువ్వు కళ్ళు తెరవకూడదు. ప్రార్థిస్తూనే ఉండాలి. కళ్ళు మూసుకొని ప్రార్థించాలి. స్వామి త్వరగా రాడు, చాలా సేపు ప్రార్థించాలి. నా బుజ్జి కదా, ప్రార్థించమ్మా. స్వామి 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 త్వరగా రా స్వామి, త్వరగా రా స్వామి. ఈరోజు శనివారం స్వామి, మీతో చాలా మాట్లాడాలి స్వామి. నా చేతుల్లో లడ్డు పెట్టు స్వామి, నా కోరిక తీర్చు స్వామి. స్వామి 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 త్వరగా రా స్వామి, ఇవ్వు స్వామి. ఈరోజు శనివారం స్వామి, రా స్వామి, త్వరగా రా స్వామి. స్వామి 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 నా కాళ్ళు కాలుతున్నాయి స్వామి, ఆకలేస్తుంది స్వామి, రా స్వామి. స్వామి స్వామి రా స్వామి, రా స్వామి. త్వరగా రా స్వామి. అదేది వదిలేసావా? ఎక్కడా? కొండ దగ్గర. దానికి తెలియకుండా పారిపోయాను. నిజంగా బావా, ఇన్నాళ్ళకి నాకు తెలిసి నువ్వు చేసిన మంచి పని ఇదొక్కటే. అయితే నేను ఇప్పుడు ధైర్యంగా లుంగి కట్టుకోవచ్చా? ప్రశాంతంగా మందు కొట్టచ్చు, చక్కగా చికెన్ తినొచ్చు, వెల్లికిల్లా పడుకోవచ్చు, ఆరబెట్టుకు పడుకోవచ్చు. పదా. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఆ పిచ్చిది ఇక్కడ ఉన్న రోజులు ఇంట్లోకి అడుగు పెడితే చాలు ఆకలో ఆకలో చంపుకు తినదురా బాబు. ఏర్పాటు చేశాను, చూసుకో. ఏమిట్రా ఇది? నీ మీద నాకు నమ్మకం లేదురా బాబు. లాండ్రీ వాడు బట్టలన్నీ తెచ్చాడా? పిచ్చి చెంపగా మిగిలినవన్నీ తెచ్చాడురా బాబు. 12 చపాతి, నీకు 2, నాకు 10. చికెన్, మటన్ అది మాత్రం ముట్టుకోవద్దు, ఉన్నది నాకే చాలదు బావా. ఓకే, సెలబ్రేటింగ్ పెగ్ ఒకటి వేస్తాను రా. ఓకే. బజావో బ్యాంగ్ 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 బ్యాంగ్, బజావో బ్యాంగ్. అక్కడ తలుపు బ్యాంగ్ అయింది, ల్యాండ్రీ వాడు బిల్లుకి వచ్చింటాడు, వెళ్ళి చూడు. బజావో బ్యాంగ్ బ్యాంగ్, బజావో బ్యాంగ్ బ్యాంగ్, బజావో బ్యాంగ్. బజావో బ్యాంగ్ బ్యాంగ్, బజావో బ్యాంగ్ బ్యాంగ్, బజావో బ్యాంగ్. నువ్వు చెప్పినట్టు ఎంతసేపు నిలబడ్డానో తెలుసా? స్వామి రాలేదు, లడ్డు ఇవ్వలేదు. ఇచ్చేవాడు ఎలాగో ఇంటికి వచ్చిస్తాడు కదా అని వచ్చేసాను. వస్తుంటే దారిలో కొరివి దెయ్యం. ఎలా తప్పించుకొచ్చానో తెలుసా? ఎలా తప్పించుకొచ్చావు? ఈ దెయ్యాన్ని చూసి ఆ దెయ్యం జడ్సుకు పారిపోయాడరా బాబు. బట్టలమ్మా ఇవి. మమ్మల్ని చంపుకు తినాలని కంకణం కట్టుకుని తిరుపతికి వచ్చావా తల్లి? మేం చపాతీ చికెన్ లోపల దాచుకోలేదు. మేము అనాథలం, అడుక్కు తినేవాళ్ళం, అడుక్కున్నా తినలేని వాళ్ళం. కోడి కూర వాసన. అది పక్కింటి కోడి ప్రసవించిన వాసన కాదు, వండిన కోడి కూర వాసన. అది ఎక్కడి నుంచో ఎగిరొచ్చిన వాసన కాదు, ఇక్కడి నుంచే వస్తున్న వాసన. రాత్రి స్వామి లడ్డు తీసుకొస్తే నన్ను లేపండి, ఒక వడ కూడా అడుగుతాను. నేను దోశ కూడా అడుగుతాను. వెళ్ళి పడుకో. ఎలా కొట్టాను దెబ్బ? సూపర్. రాత్రికి అది పడుకున్న తర్వాత మనం వెళ్ళి ఫుడ్ కొట్టేద్దాం. కరెక్ట్. బజావో బ్యాంగ్ బ్యాంగ్, బ్యాంగ్ బ్యాంగ్, బజావో బ్యాంగ్ బ్యాంగ్, బ్యాంగ్ బ్యాంగ్.
అలా పడుకునిపోతావేంట్రా? అర్ధరాత్రి అయింది, అది పడుకుని ఉంటుంది. వెళ్ళి ఫుడ్ కొట్టేద్దాం. పద. ఒరే ఇప్పుడు నువ్వు కూడా చీకరా. కొండముచ్చు మరి కారంగా ఉంది. అబ్బా ఎముకలు మిగిలాయి, తింటావా? ఎముకలా? దీనికి ఈ పిచ్చి ఎందుకు పట్టిందో ఇప్పుడు అర్థమైందిరా నాకు. ఇది కడుపాత్రం, తిండి పిచ్చిరా. నీకు చెప్పానా ఇక్కడ ఏదో కోడి కూర వాసన వస్తుందని? నన్ను మాయ చేస్తావరా కొండముచ్చు? అయిపోయింది. మొత్తం తినేసావా? అంతా మొత్తం. అయ్య బాబాయ్, బాగుందా తాజ్మహల్ హోటల్? ఒరేయ్, ఇవాళ ఇక్కడ ఇది ఉండాలో నేను ఉండాలో తెలిపాలరా. పంపించేది పంపించే. ఒరే బయట చీకటిగా ఉందిరా, లోపల మండిపోతుందిరా, మండిపోతుంది. తుడుచుకోమ్మా, మూతి కూడా. దీన్ని పంపించే ముందు ఇక్కడి నుంచి, దీన్ని పంపించే, లేకపోతే నేను చచ్చిపోతాను. నేను చావను రోయ్, నేను చస్తే నా డెడ్ బాడీని కూడా తింటుంది ఇది. కోడి పెట్టెల దొంగ, చింపాంజీ, దెయ్యం. నోర్మై పద. ఎక్కడికి? ఎందుకు తిట్టింది? దీనికి పిచ్చా నాకు పిచ్చా? నాకే పిచ్చాము. చికెన్ పిచ్చి. చికెన్ చికెన్ చికెన్. నన్ను ఇలా చంపి చంపకుండా చంపక తల్లి. అర్ధరాత్రిలో ఆడపిల్లతో ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు? ఏదో మంచివాడని తెచ్చుకున్న పరపతితో నేను తిరుపతిలో బతుకుతున్నాను. ఆ పరువు కాస్త చెడగొట్టి నా వ్యాపారం పడగొట్టకు. నీ కాళ్ళు పట్టుకుంటారు. పట్టుకుంటే బాగా పిసకాలి. మరి ఎంత దూరం నడిపించో? కాళ్ళు ఒకటి నొప్పులు. నీ కాళ్ళు ఎరగొడతాను చూడు. రేపు పొద్దున్న ఈ బండి బయలుదేరుతుంది. దీంట్లో నువ్వు వెళ్ళిపోవాలి. దిగిపోయావో ఇంజిన్ కింద తల పెట్టి నేను చస్తాను. పద. కంపార్ట్మెంట్ నువ్వు పడుకో, బయట నేను కాపలా కాస్తా. బావా చేదిరా. అది కాదు బావా. చెప్పేది నీకు కాదు. ఏదో రాత్రి ఆకలి మీద కాకలేశాను, అంత మాత్రం రాత్రి అంతా ప్లాట్ఫామ్ మీద పడుకోవాలా? ఒరేయ్, నాకు పౌరుషం ఉందిరా. నేనేం కావాలని అమ్మాయి ఇంటికి తీసుకురాలేదు. ఏదో తగులుకుంది, ఫ్రెండ్ కదా అని ఇంటికి తీసుకొస్తే ఆ మాత్రం ఆదుకోలేవు. క్షమించమన్నానుగా. ఇక మీదట మన ఇద్దరం కప్పు సాసర్లా కలుసుందాం, సరేనా? ఒరే ఒరే ఒరే, గట్టిగా అరవకరా. ఆ అమ్మాయిని కంపార్ట్మెంట్లో ఎక్కించాను, నిద్రపోతోంది. బండి కదిలే టైం అయింది. ట్రైన్లో ఎలా వచ్చిందో అలాగే వెళ్ళిపోతుంది. ఇప్పుడు నీ అరుపులకు లేచిందనుకో, ఆకలి ఆకలి అంటూ అమ్మోరి శక్తిలా బయలుదేరుతుంది. ఇక జన్మలో మనం దాన్ని వదిలించుకోలేం. లోపలుందా? లోపల కన్నా చిన్ని పాప బుజ్జి చిన్ని కన్నా. పేరేంట్రా? నందిని. ఊరుకో. నందిని పాప, నందిని బంగారు. నీకేమైనా పిచ్చి పట్టిందిరా? నువ్వు నోరుమోయరా. తెల్లవారెను కోడి కూసెను నందిని పాప, మేలుకో మేలుకో. అమ్మో అమ్మోరు నోరు తెరిచింది ఆకలని. ఊరుకోరా. నందిని పాప, నందిని బుజ్జి, నందిని కన్నా. ఏమిట్రా ఏమైంది నీకు? నేను చెప్పాను ఆకలా అమ్మా. నేనెవరమ్మా? నందిని బేబీ. కొండముచ్చు. నువ్వే పేరుతోనే పిలుచుకో. నీ కొండముచ్చు బాగుంటుంది. ఇప్పుడు ఈ కొండముచ్చు నందిని బేబీకి ఇడ్లీ, వడ, ఉప్మా, పెసరట్టు, మసాలా దోశ, అన్ని క్రీములు కొనిపెట్టాగా. ఏమిట్రా ఏమిటిది? నువ్వు ఊరుకోరా. నీకేమైనా పిచ్చి పట్టిందిరా? నిక్షేపం లాంటి పిల్లని తీసుకొచ్చి రైల్వే కంపార్ట్మెంట్ లో పడుకోబెట్టా. నీకు బ్రెయిన్ పోయిందిరా. ఇది నా ఇంటి లక్ష్మిరా, నా ధనలక్ష్మి. నందిని పాప, నువ్వు పదమ్మా. పద పద పద. తినమ్మా, తిను. ఇవన్నీ అయిపోయాక అక్కడికి వెళ్దాం. తిను. నీ బుర్ర పనిచేస్తుంది. నేనేం పిచ్చోనే మేపడం లేదు బావా. ఈ పేపర్ చూడు. ఒరే, ఇది ఆ దేవే కదూ? తప్పు తప్పురా, దెయ్యం కాదు, దేవత. మన పాలిట లక్ష్మీదేవిరా. పిచ్చాసుపత్రి నుంచి తప్పించుకొచ్చిందట. పట్టుకుంటే 10,000. ఇది మొన్నటి పేపరు. ఈ రోజు పేపర్ చూడు, రేటు 25,000. బావా నువ్వు చాలా గొప్పడి. ఓ పని చేయి, నువ్వు ఇక్కడే అమ్మాయితో ఉండు, నేను వెళ్ళి టాక్సీ తీసుకొస్తాను. ఇద్దరం కలిసి అప్పచెప్పేద్దాం. పద. నీకు అస్సలు బుర్రలేదు బావా. ఏరా? కాకపోతే బంగారు గుడ్లు పెట్టే ఈ బాతుని 25,000 కోసం పట్టుకొచ్చేస్తావా? మరి మొన్నటి పేపర్లో 10, ఈ రోజు పేపర్లో 25, రేపు 50. ₹1,00,000 రేటు వచ్చే వరకు ఈ పిల్లలు మన దగ్గర దాచేద్దాం. బాగుంది బా. అయ్యి బాబాయ్, అంతవరకు హిడింబికి మేత అవన్నీ నాకు వదిలే బావా, నేను చూసుకుంటాను. దాని పెట్టుబడి అంతా నాది, దాన్ని చూసుకునే బాధ్యత నీది. ఓకే.